7,000కి పైగా దేశ విదేశాల్లో ఎన్నో కచేరీలనిచ్చి ఎంతో మందిని అలరింపచేసేటువంటి గాయకులు శ్రీ జి ఆనంద్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆనంద్ గారు పాడబోయేటువంటి పాట శ్రీ జీకే వెంకటేష్ గారి సంగీత సారథ్యంలో వచ్చినటువంటి పాట, నవతరానికి బాగా గుర్తుండిపోయేటువంటి అమెరికా అమ్మాయి చిత్రంలోని పాట, ఆనంద్ గారికి బోలెడంత కీర్తిని తెచ్చిపెట్టినటువంటి పాట. ఆ పాటని ఆ రోజు వారే పాడారు, ఈ రోజు వారే మనకు వినిపించబోతున్నారు. ఆనంద్ గారు ప్లీజ్. ఒక వేణు వినిపించెను అనురాగ గీతిగా, ఒక రాధిక అందించెను నవరాగమాలిక. ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిగా, సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో, సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో, నవమల్లిక చినవోయెను నవమల్లిక చినవోయెను చిరునవ్వు సొగసులో. ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిగా, వనరాణియే అలివేణికి సిగపూలు తురిమెను, వనరాణియే అలివేణికి సిగపూలు తురిమెను, రేరాణియే నారాణికి రేరాణియే నారాణికి పారాణి పూసెను. ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిగా, ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారక, ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారక, నా గుండెలో వెలిగించెను నా గుండెలో వెలిగించెను శృంగార దీపిక. ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిగా, ఒక రాధిక అందించెను నవరాగమాలిక. ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిగా.
ఆనంద్ గారు మరోసారి ఆ అపురూపమైనటువంటి పాటని మాకు వినిపించారు. మేము కూడా ఒకసారి రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళిపోయాం. అంటే ఈ పాట వచ్చినప్పటికీ నేను బహుశా పుట్టలేదేమో అనుకోండి, అంటే ఇంకా వయసు 16 అందుకని. ఈ పాట రాసింది గోపి గారు కదా సార్? అవును. ఈ పాటకి సంబంధించిన ఏదైనా ఒక మెమరీ మాతో షేర్ చేసుకుంటారా? చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. నేను చంద్రమోహన్ గారి ఇంట్లో కచేరీ చేస్తుంటే ఒక పాట పాడుతున్నాను అనమాట. నేను ఆ రోడ్లో నవత నిర్మాత కృష్ణరాజు గారు వెళ్తూ పాట విని ఈ అబ్బాయి ఎవడో బాగా పాడుతున్నాడయ్యా, ఆఫీస్ పిల్లు అని చెప్పి అంటే మేడ్ సెట్ అప్పారని మా ఫ్రెండ్, ఆయన అసోసియేట్ డైరెక్టర్ అక్కడ, అతని చేత పిలిపించి జీకే గారికి నా వాయిస్ వినిపిస్తే బాగుంది పాడిస్తానన్నారు. అన్ని పాటలు అయిపోయి లాస్ట్ సుశీల్ గారి పాట కూడా అయిపోయింది. ఇంకా నా పాట ఏంటి ఉందో లేదో అనుకున్నాను. ఒక రోజు పిలిచి ఈ పాట ఇచ్చారు. ఈ పాట పాడించేటప్పుడు సున్నితంగా పాడాలి. మేము అప్పుడు ఘంటసాల గారి వాయిస్లో పాడేవాళ్ళం. సున్నితంగా పాడాలి అని గజల్ టైప్లో పాడాలని చెప్పి పాడించారు. ఆ మహానుభావుడు ఏ ముహూర్తాన్ని పాడించారో ఆ ఒక్క పాటతోనే నేను బ్రతికేశాను. అద్భుతం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మెరుపే మెరిసెను, చినుకులు చెందెను, హృదయం పొంగెను, మేఘం కరిగెను, మెరుపే మెరిసెను, చినుకులు చెందెనులే, నా మనసుకు నచ్చిన ప్రియుడే నన్ను రమ్మని పిలిచెనులే. అయితే ఉండిపోదాం, అయితే సాగిపోదాం, కలయే అయితే నిజమే సాగిపోదాం, ఏదో ఏదో నాలో పులకింత కలిగే ఆఖరి కవరించేలే. సోదరా కష్టం రా నష్టం రా అయినా గాని గట్టిగా చెబుతారా, గెలుపుకి సీక్రెట్ గెలుపుకి షార్ట్ కట్, నిజాయితీ 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 రా. కైకలూరి కన్నే పిల్ల కోరుకుంటే రానా మల్లా, జగన్న కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నిగా వచ్చిందంట చెలియా, నీ సొగసుకేది సాటి, వారు కనుల దానా నీ విలువ చెప్పుమైన నా ప్రాణమిచ్చుకోన, నీ రూపు చూసి శిలను అయితివే. తలచి తలచి చూస్తే తరలి తిరిగి వస్తా, నీకై నేను బ్రతికి ఉంటిని, నీలో నన్ను చూసుకుంటిని. ఆశయానికిది ఆరంభం, ఆత్మ సాధనకు అధ్యాయం, నీ ఊరుపు తాకిన తూరుపులో వెలగనున్నది ఒక ఉదయం, నిన్నటి చీకటి నిట్టూరుపులో నివురైపోయెనులే విలయం. సమరం